పోలవరం బనకచర్ల ఒక బూటకమన్నారు మాజీ ఎమ్మెల్యే గఫూర్. అవి కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూర్చే ప్రాజెక్టు తప్ప రాయలసీమ రైతాంగానికి ఎలాంటి ప్రయోజనం చేకూర్చదని అభిప్రాయపడ్డారు. రాయలసీమ రాజకీయ నాయకుల స్వార్థానికి కాంట్రాక్టర్ల ధనదాహం తోడై తెర మీదకు వచ్చిన అంశం తప్ప మరొకటి కాదంటున్న సిపిఎం జాతీయ నేత ఎంఏ గఫూర్తో కర్నూలు ఐన్యూస్ ప్రతినిధి ధర్ని కిషోర్ ఫేస్ టు ఫేస్. తెలుగు రాష్ట్రాల్లో గోదావరి బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టు మీద తీవ్రమైన చర్చ రేగుతున్న సమయంలో అసలు ఈ యొక్క బనకచర్ల ప్రాజెక్టు యొక్క రూపురేఖలు ఎలా ఉన్నాయి, అసలు ఎందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి కూటమి ప్రభుత్వానికి చుక్కెదురైంది, తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న వాదనలో పస ఉందా లేదా, అసలు ఇది సీమా ప్రాంత వాసులకు లబ్ధి చేకూరుస్తుందా అన్న అంశాల మీద మాట్లాడడానికి మనతో సిపిఎం సీనియర్ నాయకులు గఫూర్ మనతో ఉన్నారు. సార్, మీరు చెప్పండి, అసలు ఈ యొక్క బనకచర్ల ప్రాజెక్టు రెండు రాష్ట్రాల మధ్య జరుగుతున్న ఘర్షణ, ఈ రెండింటిని మీరు ఎలా చూస్తున్నారు? అసలు ఈ ప్రాజెక్టు వల్ల సాధ్యాసాధ్యాలు ఏంటి, ఉపయోగాలు ఏ విధంగా ఉన్నాయి? మొట్టమొదటి అంశం అండి, గోదావరిలో చాలా ప్లెంటీ ఆఫ్ వాటర్ ఉంది. గోదావరి నీళ్ళని కనుక మనం సద్వినియోగం చేసుకుంటే ఈ రాష్ట్రంలో ఒక్క జిల్లా లేదా ఒక్క మండలం కూడా కరువు మండలంగా ఉండాల్సిన పని లేదు. అన్ని వాటర్ ఉన్నాయి, అవన్నీ సముద్రంలో కలవబోతున్నాయి. కాబట్టి పోలవరం దగ్గర నుంచి నీళ్లు వాడుకుంటాము అనేటువంటి ఆలోచన ఇది ఈ రోజుది కాదు. అసలు పోలవరం ప్రాజెక్టు ప్రారంభమైనప్పుడే అందరూ అంగీకరించిందంటే గోదావరిలో ఉండేటువంటి వరద నీటిని ఆంధ్ర రాష్ట్రానికి వాడుకోవాలని. దానికి బచావ్ ట్రిబ్యునల్ కూడా అంగీకరించింది, 80 టీఎంసీ వాడుకోండి. 80 టీఎంసీ అధికారయుతంగా, 80 టీఎంసీ కాకుండా అనధికారికంగా 1000 టీఎంసీ ఉన్నాయి. అందులో 3000 అంటారు, 2000 అంటారు. ఏమైనప్పటికీ 1000 టీఎంసీల నీళ్లు గోదావరి నుంచి సముద్రంలో కలుస్తున్నాయి. దాన్ని వాడుకోవడానికి ఎవరికి అభ్యంతరం ఉండాల్సిన పని లేదు. ఇప్పుడు ఏమైపోయింది, ఈయన ఎవరితో మాట్లాడకుండా చంద్రబాబు నాయుడు ఇది కొత్తది కాదు. చంద్రబాబు నాయుడు గతంలో అధికారంలో ఉన్నప్పుడే బోళ్ళపల్లి వరకు నీళ్లు తీసుకొని వస్తాను, వైసీపీ వాళ్ళు కూడా చెప్పారు బోళ్ళపల్లి రిజర్వాయర్ కడతాం, నీళ్లు తీసుకొని వస్తాము. ఏది గోదావరి నీళ్లను బోళ్ళపల్లి వరకు తీసుకున్నాం అంటే వినుకొండ దగ్గర. ఇప్పుడు దీన్ని కొత్తగా ఈయన ఎక్స్టెన్షన్ ఏంటంటే వినుకొండ దగ్గర నుంచి బనకచర్ల వరకు తీసుకొని వస్తామంటున్నాడు. ఇది కాంట్రాక్టర్లకు మంచి ప్రాజెక్టు. ఎందుకంటే 80,000 కోట్ల రూపాయలంటే 80,000 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ అనేటువంటిది కాంట్రాక్టర్లకు బాగా లాభం వచ్చే ప్రాజెక్టు. అయితే ప్రజల ప్రయోజనం కూడా చూడాలి కదా. ప్రజల ప్రయోజనం చూడాలా, ఇతర రాష్ట్రాల్లో అభ్యంతరాలు ఏమున్నాయో చూడాలా. నిజంగా సిన్సియారిటీ ఉంటే రాష్ట్రంలో ఆల్ పార్టీ మీటింగ్ వేయొచ్చు, అన్ని పార్టీల ముందు వివరాలను పెట్టవచ్చు, పెట్టి సలహాలు తీసుకోవచ్చు. అట్లాగే తెలంగాణ గవర్నమెంట్తో మాట్లాడచ్చు. ఇప్పుడు తెలంగాణ వాళ్ళు ఏమిటి, ఎటువంటి పరిస్థితుల్లో మేము కానీ ఉంటారు. నాకు అర్థం కాలే ఏం వాళ్ళకంత కోపం ఎందుకుని రాయలసీమ మీద అనేది. ఎందుకంటే వాళ్ళకు 900 టీఎంసీ మాకు హక్కు ఉంది అంటున్నారు. ఎస్, వాళ్ళ హక్కు వరకు వాళ్ళకు ఉంది ఎప్పటికి కానీ. అలొకేటెడ్ వాటర్, మిగులు జలాలు వాళ్ళ దగ్గర లేవు. మిగులు జలాలని ఆంధ్ర రాష్ట్రంలో వచ్చిన తర్వాతనే వస్తాయి. ఎందుకంటే ఒరిస్సా నుంచి, ఛత్తీస్గఢ్ నుంచి ఇట్లా వస్తాయి నీళ్ళు. అవి ఇప్పుడు కాళేశ్వరం పెద్ద ప్రాజెక్టు కట్టుకున్నారు. వాళ్ళని ఎవరితో మాట్లాడలేదు కదా, వాళ్ళంతా వాళ్ళు కట్టుకున్నారు. ఇంత వ్యతిరేకత ఉండాల్సిన పని లేదు. బీఆర్ఎస్ ఏంటంటే ఏదో పద్ధతిలో ఆంధ్ర తెలంగాణ మధ్య మళ్ళీ చిచ్చు పెట్టి ఆంధ్రాకి వ్యతిరేకంగా తెలంగాణ సెంటిమెంట్ రెచ్చగొడితే అధికారంలోకి వస్తామనేటువంటి ఒక పొరపాటు దృక్పథంతో ఉన్నారు. అందుకోసమే హరీష్ రావు చిందులు వేస్తున్నాడు. ఇప్పుడు వాళ్ళ చిందులకు కాంగ్రెస్ వాళ్ళు ఆన్సర్ చేయాల్సింది పోయి వీళ్ళు చిందులు వేస్తున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి స్టేట్మెంట్స్ అన్నీ అట్లే ఉన్నాయి. ఆ రకమైన సరైన వైఖరి కాదు. ఇప్పుడు వాళ్ళకి అభ్యంతరాలు ఉంటే సెంట్రల్ వాటర్ కమిషన్కు వాళ్ళు అభ్యంతరాలు పెట్టవచ్చు. ఇప్పుడు పెట్టినారు. సెంట్రల్ వాటర్ కమిషన్ వాళ్ళు తేలుస్తారు కదా వాళ్ళ రైట్ ఏమిటి. వాళ్ళ మిగులు జలాల్ని, వాళ్ళ నికర జలాల్ని వాడుకునే హక్కు మనకు లేదు. వాళ్ళ నికర జలాలు వాళ్ళవే, మిగులు జలాలు ఉన్నాయి, మనం కట్టుకుంటున్నాం. మునిగిపోయేది మనము. ప్రతి సంవత్సరం లక్షల ఎకరాల పంటలు మునిగిపోతున్నాయి. ఆ దాన్ని వాడుకుంటే వాళ్ళకేంటి అభ్యంతరం? ఆంధ్ర రాష్ట్రంలో గోదావరి నీళ్లను కృష్ణా నీళ్ళను కనుక అనుసంధానం చేసుకుంటే ప్రతి ఎకరాకు నీళ్ళు ఇవ్వచ్చు అని అది చర్చ పెట్టు. అన్ని పార్టీల ఆమోదం తీసుకో, తెలంగాణతో మాట్లాడు. వాళ్ళకి అభ్యంతరం లేని పద్ధతిలో ఏమిటి వాళ్ళ అభ్యంతరం? ఆంధ్ర రాష్ట్రం బాగుపడకూడదు. అరే మీరు బాగుపడబోయా, మీరు బాగుపడేదానికి మీరు ఆలోచించాలి తప్ప ఆంధ్ర రాష్ట్రం మీద కోపం ఏంటి నాకు అర్థం కాలే. రాష్ట్రాన్ని విడగొట్టినారు, ఇంకా కోపం పోలేదు ఆంధ్ర ప్రజల మీద. ఏం పాపం చేసినారు? సరే, అయితే ముఖ్యంగా మనం ఆలోచించాల్సింది ఇటు తుంగభద్ర కృష్ణా జలాలు కలిసి శ్రీశైలం ప్రాజెక్టు వద్ద ఉమ్మడి రాష్ట్రాలకు లబ్ధి చేకూర్చే విధంగా ఉంది. అయితే అసలు ఈ కృష్ణా జలాలను సంపూర్ణంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాడుకుంటుందా? వీటిల్లో సముద్రంలో కలిసిపోయే నీళ్లు కూడా చాలా బాగా ఉన్నాయన్నది నిపుణులు చెప్తున్న మాట. వీటి కోసం ఏదైనా ఒక ప్రణాళిక మీకున్న అనుభవం ప్రకారంగా మీ పార్టీ పరంగా మీరు ఏమైనా చెప్తారు? ఇప్పుడు కృష్ణా జలాల్లో మనకుండే నికర జలాల వాటా ఉందండి.
ఇప్పుడు మన తెలుగుగంగ ప్రాజెక్ట్ కానీ హంద్రీనివా కానీ తర్వాత మన గాలేరు నగర్ కానీ ఇవన్నీ మిగులు జలాల మీద ఆధారపడిన ప్రాజెక్టులు. మిగులు జలాలకు గ్యారంటీ ఉండదు. వరదలు వస్తే నీళ్లు, వరద రాకపోతే నీళ్లు. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు, తెలంగాణ వాళ్ళు వాళ్ళ కరెంట్ కొరత ఉంది కాబట్టి శ్రీశైలం నీళ్లు వదిలిపెడుతున్నారు. శ్రీశైలం ఒక లెవెల్ నీళ్లు ఆగిపోయిన తర్వాత మనకు నీళ్ళు రావు. కాబట్టి అది తెలంగాణ గవర్నమెంట్ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం కర్మ అంతే, ఉమ్మడి ప్రాజెక్ట్ అది. ఇప్పుడు దీన్ని కేంద్రం వాళ్ళు మేము తీసుకుంటామన్నారు. దొంగలు, కేంద్రం దొంగ నాటకం ఆడుతుంది. వాళ్ళు తీసుకొని 2 రాష్ట్రాలను కూర్చోబెట్టి మాట్లాడచ్చు కదా. ఇప్పుడు నరేంద్ర మోడీ గారేమో చంద్రబాబు నాయుడు ఇచ్చేస్తే ఓకే వీ విల్ కన్సిడర్ అన్నాడు. అట్లా ఇరిగేషన్ శాఖ మంత్రి వీ విల్ కన్సిడర్ అన్నాడు. ఈయన ఏం చెప్పినాడు, 40,000 కోట్లు కేంద్రం ఇస్తుంది అన్నాడు. ఇప్పుడేమో నీ ఫైల్ ముఖం మీద కొట్టి వెనక్కి పంపించినారు. కాబట్టి ఇవి ఎవరంతా వాళ్ళు రాజకీయం చేయడం కాకుండా కృష్ణా గోదావరి అనుసంధానం చేసుకుంటే ఆంధ్ర రాష్ట్రంలో రాయలసీమ కానీ ఉత్తరాంధ్ర కానీ మధ్యాంధ్ర కానీ నెల్లూరు ప్రకాశం అన్ని జిల్లాలకు నీళ్ళు ఇవ్వచ్చును. దానికి అవసరమైనటువంటి ఒక సమగ్రమైనటువంటి ప్రణాళిక రూపొందించుకొని పొదుపుగా కనుక ఖర్చు పెట్టుకుంటే ఈ ప్రైవేట్ ప్రాజెక్టులు కాకుండా గవర్నమెంట్కి ఖర్చు పెడితే ఒక 5-10 ఇయర్స్ లోపల ఆంధ్ర రాష్ట్రం సస్యశ్యామలం చేయొచ్చు. ఇది మా పార్టీ అభిప్రాయం. ఇది మొత్తంగా చూసుకున్నట్లయితే గఫూర్ చెప్తున్నది పూర్తి స్థాయిలో కూడా కాంట్రాక్టులకు లబ్ధి కూర్చే విధంగా ఈ యొక్క ప్రాజెక్టుల డిజైన్ జరుగుతుంది తప్ప ఎక్కడ కూడా ప్రజలకు గ్రౌండ్ లెవెల్లో ఉపయోగపడే విధంగా కరువు ప్రాంతాలకు నీళ్ళు అందించే ప్రాజెక్టులను ప్రభుత్వాలు ముందుకు తీసుకురావట్లేదు. గోదావరి కృష్ణా జలాల అనుసంధానం వల్ల రాష్ట్రం పూర్తి స్థాయిలో సస్యశ్యామలం అవుతుంది. అలాగే రాయలసీమ జిల్లాల్లో ముఖ్యంగా పడమటి ప్రాంతంలో కర్నూలు జిల్లా ప్రాంతంలో ఉన్నటువంటి తుంగభద్ర మీద ఉన్నటువంటి ప్రాజెక్టులు పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో కంప్లీట్ చేయడం వల్ల ఇక్కడ రైతులకు సంపూర్ణంగా నీళ్లు దక్కుతాయి. దీనివల్ల ఇక్కడ కరువు పరిస్థితులు కూడా మారిపోతాయని గఫూర్ చెప్తున్న పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ రామ్తో కలిసి ధరణి కిషోర్, ఐ న్యూస్, కర్నూలు నుంచి.